కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనము, దోచుకొనుట చేత గర్వపడకుడి అన్నాడు. దోచుకొనుట చేత గర్వపడకుడి అన్నాడు. దోచుకోవడం అంటే బెదిరించడం, దొంగతనం చేయడం, వచ్చే వారి దారిలో పోయి వచ్చే వారిని బాధించి వారిని బెదిరించి వారి నుండి గుంజుకోవడం, వారిని దోచుకోవడం అంటారు. ఒక రకమైన కొత్త రకమైన దోచుకోవడం చూసాం. ఏంటి అనగా ప్రజల మధ్యలో ఏడవడము, కన్నీరు మున్నీరవడం, మాకు ఇది లేదు, నాకు అది లేదు అని అనుకోవడం, వచ్చిన వారందరినీ చూసిన వెంటనే వానికి ఎంతున్నది, వీనికి ఎంతున్నది, వారికి ఎంతున్నది, వారికి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వీనికి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వారికి ఎన్ని ఉన్నాయి, వీరికి ఎన్ని ఉన్నాయి, వారికి ఎంత బంగారం ఉంది, వీరిని రకాలైనటువంటి వస్త్రములు కట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాడు టేకప్ చేసుకొని ఇక వాడి దగ్గర ఏడవడం ప్రారంభం చేశాడు. ఏడవడం ప్రారంభం చేయడము అని అంటే ఇక్కడ ఉన్నవారందరూ కూడా 100 మంది ఉన్నారనుకోండి. ఆ 100 మందికి ఉన్నదంతా కూడా వారికంటే ఎక్కువ నాకే ఉండాలంటే దుష్ట స్వభావము కలిగి నిలిచి ఏడుస్తున్నాడు. వాడు దుష్టుడు. కష్టపడి కూర్చుకునేవాడు, కష్టపడి పని చేసుకునేవాడు కూర్చుకుంటాడు అని చెప్పాడు యేసుప్రభువారు. కష్టపడి పని చేయవాడు, కష్టపడి శ్రమ అనుభవించేవాడు, వాడు కష్టం చేసి ధనాన్ని సమకూర్చుకుంటాడు. ఓకే, పర్వాలేదు. ఇక దొంగలు, బందిపోటు దొంగలు బయట పోయేవారిని దోచుకోవడాన్ని ఇది దోచుకోవడం అంటారు. ఇది కొత్త రకమైన దోచుకోవడం. వీడు కొత్త రకమైన దొంగ, వీడు లూసిఫర్, వీడు కొత్త రకమైన దొంగ. ఈ కొత్త రకమైన దొంగతనం అంటారు దీన్ని. ఇది ఏంటంటే ప్రజల దగ్గర ఏడవడం, కపట వేసేదారి, పగటి వేసేదారి. వీడు పగటి వేసేదారి వేసి ఏడుస్తూ దోచుకుంటున్నాడు. నాకు అది లేదు, నాకు ఇది లేదనేసి వారి దగ్గర ఉన్నటువంటి వారందరికీ ఎంత ఉందో వారందరికంటే హైయెస్ట్ నేనే ఉండాలి. మరి ఇది దొరల కాలమా? ఒరే, ఇది నూతన నిబంధన. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఒక అంగి బ్యాగులో, ఒక అంగి పెయి మీద. నీకున్నది పక్కోని పెట్టు, కానీ పక్కోని మొత్తం దోచుకోమంటే దోచుకొని ఇంకా నిన్ను గర్వపడకండి. వాడు దోచుకోవడమే కాకుండా, దోచుకొని సంపాదించుకోవడమే కాకుండా, దోచుకొని ఆస్తులు కూడబెట్టుకోవడమే కాకుండా ఇంకా వానికి గర్వం మీదికిది. వాని కాలు కింద పెట్టకూడదు, వాడిని దొరాని పిలవాలి. ఇది దేవుడి రాకడ సమయం ఉంది. బిడ్డ, నీ స్థితి ఏమవునో ఒకసారి చూస్తున్నావా? అందుకే దోచుకొనుట చేత గర్వపడకుడి. నేను ఏడ్చి తూడ్చి అందరి ముంగట అయ్యో నాకేం లేదు, నా ఇంట్లో వాళ్ళకి ఏం లేదు, చిప్పే మా గతి, అప్పుడు చిప్పే, వెనకట చిప్పే, ఇప్పుడు చిప్పే అని అనుకొని వాళ్ళు ఏడిచి తూడితే వాళ్ళు ఎన్నో కొడితే ఎందుకో సంపాదించుకున్నావు. ఇంకా మళ్ళీ నీకు గర్వం ఎందుకు? అందుకే దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చించినా, దేవుడు ఒకవేళ ఇచ్చినా, నువ్వు ఏడ్చి దోచుకున్నా, దాని హెచ్చినా, ఎక్కువగా వచ్చినా కూడా దాని అందు లక్ష్యము ఉంచకు. ఎందుకంటే ఇద్దరి యజమానులకు దేవుడు ఎవడు దాసుడు కానేడు అన్నాడు. సిరికివును ధనమునకును. నీ ధనం ఎక్కడుండునో నీ ప్రాణం అక్కడనే ఉంటుంది బిడ్డ. వాడేమో ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు నీ ప్రాణం మొత్తం నీ ధనంలోనే, నీ డబ్బులోనే, నీ భూమిలోనే ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏంటట? ధనము హెచ్చినా దాన్ని లక్ష్య పెట్టకు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను అన్నాడు. నీవు దోచుకొని ఏడ్చి తూడ్చి సంపాదించి ఉన్నావు, ధనం హెచ్చినను దాన్నే లక్ష్య పెడుతున్నావు. ధనమే నీకు సర్వస్వం అయిపోయింది, డబ్బే నీకు ప్రాణం అయిపోయింది. డబ్బు లేని నువ్వు 1 నిమిషం జీవించడం లేదు. మనుషుల ప్రేమ కాక, దేవుని ప్రేమ కాక నువ్వు డబ్బునే ప్రేమిస్తున్నావు. డబ్బుతోనే నీకు అంతం వచ్చును. అంతేకాకుండా ఇంకేమన్నాడు? బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. బలము తనది. సర్వశక్తివంతమైన దేవుడు, సమస్త జ్ఞాన బలములు కలిగినటువంటి దేవుడు, సమస్తమైన బలము తనది అని సెలవిచ్చాడు. ఒక మారే కాదు, 2 మార్లు ఆ మాట నాకు వినబడేను. దేవుడు ఒకసారి హెచ్చరిక జారీ చేశాడు, రెండవసారి మాట్లాడంటే ఇక తిరుగులేదు బిడ్డ, నీ అంతానికని అర్థం. అందుకే ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. ప్రతి వాని క్రియల చొప్పున ఆయనే ప్రతిఫలం ఇస్తున్నాడు. నువ్వెంత ఏడ్చి తూడ్చి సంపాదించిన బిడ్డ, ప్రతి నీ క్రియ చొప్పున నీకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. నీ క్రియ చొప్పున దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్త కలిగి. ఒరే, జక్కయ్య లాంటోడు ప్రజల దగ్గర అనవసరంగా ఎక్కువ సుంకం పన్నులు వసూలు చేస్తే 1కి 2 ఇచ్చాడు. నువ్వేంట్రా ఏడ్చి తూడ్చి చీముడు తుడుచుకొని కట్టిపొట్టి నిర్దాడులు ఏడ్చి, పండుకొని ఏడ్చి, కూకొని ఏడ్చి, నాకేం లేదు, నా తమ్మునికి ఏం లేదు, నా అన్నకి ఏం లేదు, నా వాళ్ళకి ఏం లేదు, ఎవరికేం సంపాదించడానికి అలా ఏడ్చుడు తుడుచుడు. అందుకే బిడ్డ, జాగ్రత్త కలిగి. దేవా, ఇప్పటిదాకా మేము
జక్కయ్య పొట్టి జక్కయ్య కంటే ఎక్కువ మోసాలు చేసి ఎక్కువగా సంపాదించాను, ఏడ్చి తుడిచి అవన్నీ కూడా దేవా నీవి, నేను దాన్నే లక్ష్యపెట్టి అదే సర్వస్వం అనుకున్నా, కానీ అదే నా అంతానికి మూలమైనది దేవా, నన్ను క్షమించమని పశ్చాత్తాపపడు. దేవుని రాజ్యంలో నీకు ఇంత స్థానమైనా దొరుకుతుంది బిడ్డ. ఇంకా లేక ఇంకా ఎక్కువ గర్వపడి నాకేంది, నా లెవెల్ ఏంది, నేను ఏడ్చి చిప్పబట్టుకొని ఇంత అడుక్కొని ఇంత సంపాదించుకున్నాను అన్నావా బిడ్డ? అపవాదితో కూడా నీవు అపవాది కుమారుడవు, నీవు కూడా నిత్య నరకంలో నిశ్చయంగా అగ్నిగంధకంలో నిలిచి ఉండదు అని నీతో నిశ్చయంగా నేను చెప్పుచున్నాను. అందుకే సర్వోన్నతమైనటువంటి దేవుని కుమార్తె దేవుని ప్రజలారా, వారిని వలె మనం ఉండకుండా మనము కష్టపడి శ్రమపడి కూర్చుకొని అనేక నిమిత్తమై దేవుని నిలిచి ఉందాం. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై నీడే రక్షించి నడిపించును గాక. ఆమేన్.